భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కొత్తగూడెంలో మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్పీ రోహిత్ రాజు ముందు 64 మంది మావోయిస్ట్ దళ సభ్యులు లొంగిపోయారు. వారిలో 48 మంది పురుషులు, 16 మంది మహిళలు ఉన్నారు. తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొంటున్న వారు జనజీవన స్రవంతిలో కలిసిపోయారని ఐజీ వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలు మావోయిస్టు కుటుంబాలకు వివరించి చైతన్యం తీసుకురావడం వల్ల ఈ లొంగుబాట్లు జరుగుతున్నాయన్నారు. లొంగిపోయిన వారికి తక్షణం 25,000 నగదు, తదుపరి భూమి, ఉద్యోగం, ఇతర పథకాలు అందిస్తామని చెప్పారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 122 మంది మావోయిస్టులు లొంగిపోయారని ఐజీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. జనజీవన స్రవంతిలో కలవడానికి వచ్చారు. వారందరికీ మా పోలీస్ శాఖ తరఫున హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. వారు గత కొన్ని సంవత్సరాలుగా ఈ మావోయిస్ట్ ఉద్యమంలో పాల్గొంటున్నారు. వీరు ముఖ్యంగా ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఈ సరిహద్దుగా అంటే తెలంగాణ రాష్ట్రానికి సమీపంలో, ముఖ్యంగా సమీపంలో ఉన్న సరిహద్దు గ్రామాలకు చెందిన వాళ్ళు. వీళ్ళంతా వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. ఇందులో ఒక ACM కమిటీ మెంబర్ ఒకరున్నారు, పార్టీ మెంబర్స్ 10 మంది ఉన్నారు, రివల్యూషనరీ పీపుల్స్ కమిటీ ఒక 53 మంది ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కొత్తగూడెంలో మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్పీ రోహిత్ రాజు ముందు 64 మంది మావోయిస్ట్ దళ సభ్యులు లొంగిపోయారు. వారిలో 48 మంది పురుషులు, 16 మంది మహిళలు ఉన్నారు. తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొంటున్న వారు జనజీవన స్రవంతిలో కలిసిపోయారని ఐజీ వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలు మావోయిస్టు కుటుంబాలకు వివరించి చైతన్యం తీసుకురావడం వల్ల ఈ లొంగుబాట్లు జరుగుతున్నాయన్నారు. లొంగిపోయిన వారికి తక్షణంగా 25,000 నగదు, తదుపరి భూమి, ఉద్యోగం, ఇతర పథకాలు అందిస్తామని చెప్పారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 122 మంది మావోయిస్టులు లొంగిపోయారని ఐజీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కొత్తగూడెంలో మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్పీ రోహిత్ రాజు ఎదుట మావోయిస్టులు లొంగిపోయారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టు భారీ సంఖ్యలో లొంగిపోయినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ విజయ్. ఛత్తీస్గఢ్లోని దండకారణం అటవీ ప్రాంతంలోని మావోయిస్ట్ పార్టీ కార్యక్రమాలలో పాల్గొన్న నక్సల్ జనజీవన స్రవంతిలో కలవాలని చెప్పేసి ఛత్తీస్గఢ్ రాష్ట్ర పిలుపు మేరకు ఇప్పటి వరకు చూస్తే తెలంగాణ రాష్ట్రం నుంచి ఓన్లీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి 122 మంది లొంగిపోవడం జరిగింది. ఈ రోజు మొత్తం 64 మంది ఐజీ ముందు ఈ రోజు లొంగిపోవడం జరిగింది. దీనిలో భాగంగా చూస్తే మావోయిస్ట్ లో పనిచేస్తున్న మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ముందు లొంగిపోయిన మావోయిస్ట్ లో వారు వివిధ విప్లవ పార్టీలో పనిచేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన దాంట్లో ముఖ్యంగా చూస్తే ఐజీ ముందు సరెండర్ అయిన వారిలో ANC మెంబర్ పార్టీ సభ్యులు 10 మంది, RPS సభ్యులు 19 మంది, KMS చెందిన వారు 11 మంది ఉన్నారు. RP3
సిఎన్ఎం అది 6 ఉన్నారు. అదే రకంగా చూస్తే ఆర్సిపి జీడీఆర్ సంబంధించిన 8 మంది ఉన్నారు. మొత్తం మీద చూస్తే ఈ యొక్క అందరూ కూడా వీరందరూ లొంగిపోవడంతో పాటు ఒక్కొక్కరి పైన 25,000 రూపాయలు కూడా వారికి నగదు బహుమతి కూడా ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా చూస్తే గత కొద్ది రోజులని చూస్తే ఇక్కడ ఓన్లీ ఒక భద్రాద్రి జిల్లాకు సంబంధించి పోలీసుల ముందు 122 మంది మావోయిస్ట్ పార్టీ నక్సల్స్ లొంగిపోయారు. ఇదే కాకుండా ఐజీ చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించడం జరిగింది. వీరిలో డివిఎంసీకి సంబంధించిన ఒకరు, ఏసీఎం సంబంధించిన 4 పార్టీ సభ్యులు ఉన్నారు. 14 మంది సిసిఎం సంబంధించిన వారు 2 మిలియేషన్ సభ్యులు ఉన్నారు. 44 మందితో పాటు వివిధ క్యాడర్ లో పాల్గొని లొంగిపోయిన వారు కూడా ఉన్నారని చెప్పేసి ఇటు చంద్రశేఖర్ రెడ్డి తెలియజేస్తున్నారు. మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో పాటు ఇటు వారికి సంబంధించి ఎవరైతే లొంగిపోతారో వారికి కావాల్సి ఇప్పుడు వారికి గతంలో కూడా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో వారందరికీ కూడా 3 సంవత్సరాల వరకు వారికి కావాల్సిన జీతభత్యంతో పాటు ప్రతి నెల కూడా వారికి కావాల్సిన ఖర్చులు ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మావోయిస్టులు చేయబట్టి ఈ యొక్క అడవిలో ఎవరైతే అమాయక ప్రజలు ఉన్నారో వారందరూ ఇబ్బందులు పాలవుతున్నారని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన వారు అడవుల్లో ఏదైతే దండకార్యంలో బాంబులు అమర్చడంతో పాటు ఇటు అమాయక ప్రజలపై వాటిపైన దాని నుంచి పోవడంతో పాటు అమాయక ప్రజలు కూడా బాంబులు పేలి కొంతమంది కాలు పోగొట్టుకున్న వారు ఉన్నారు, కొంతమంది చనిపోయిన వారు కూడా ఉన్నారు అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. విజయ్, సుధాకర్, దాదాపు 64 మంది మావోయిస్టులు ఒకేసారి లొంగిపోయారు. వీరంతా ఒకే దళానికి చెందిన వారు కాదన్నట్టుగా చెప్తున్నారు మీరు. మరి ఒకేసారి ఎంతమంది ఒకేసారి లొంగుబాటు జరగడానికి కారణం ఏంటి? అది కూడా వివిధ దళాలకు సంబంధించిన వారు ఒకేసారి ఎలా లొంగిపోయారు? విజయ్, ఎందుకంటే గతంలో చూస్తే ఛత్తీస్గఢ్ సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మావోయిస్టు అందరూ లొంగిపోవాలని చెప్పేసి వారికి ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. ఎందుకంటే లొంగిపోయిన వారికి కూడా ఇటు ప్రభుత్వం నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. అదే కాకుండా వారికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేస్తాం. వారందరూ కూడా 3 సంవత్సరాల వరకు వారికి ప్రతి ఒక్కరికి నెలకు డబ్బులు కూడా పంపిస్తూ ఇంట్లో జీతభత్యానికి సంబంధించిందే కాకుండా వారి పోషణకు సంబంధించిన దాన్ని కూడా చేస్తానని చెప్పడం జరుగుతుంది. ఈ క్రమంలో చూస్తే ఎందుకంటే ఇటు మావోయిస్టులు కూడా పెద్ద ఎత్తున ఆకర్షణ చేసుకొని వీరందరూ లొంగిపోవాలని చెప్పేసి ఇటు ఛత్తీస్గఢ్ సంబంధించిన రాష్ట్ర హోంశాఖ మంత్రి కానీ ఇటు సీఎం కూడా ముఖ్యమంత్రి కూడా చెప్పడంతో పాటు వారందరూ కూడా ఈ యొక్క ఎందుకంటే గతంలో ఉన్న ఉద్యమకారులకును ఇప్పటికి ఉన్న వారికి చాలా తేడాలు ఉన్నాయని చెప్పేసి ఇటు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఈ ప్రకారంగా చూస్తే మావోయిస్ట్ లో కూడా ఎందుకంటే గతంలో వారి యొక్క ఉద్యమం బాటపై కట్టుబడి ఉండి వారు విప్లవానికి పనిచేసేవారు. కానీ ఇప్పుడు కొంతమంది వారి యొక్క సెల్ఫీస్ గురించి కూడా చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఈ యొక్క ఉద్దేశంగానే వారందరూ జనజీవన స్రవంతిలో కలవాలని చెప్పడంతో పాటు పెద్ద ఎత్తున కూడా ఇటు ఛత్తీస్గఢ్ కానీ ఇటు తెలంగాణ సరిహద్దు ఏదైతే ఉందో ఈ యొక్క ప్రాంతాల్లో మొత్తం కూడా పెద్ద ఎత్తున కూడా ప్రచారాలు కూడా చేయడంతో పాటు ఈ యొక్క మావోయిస్టులు కూడా అందరూ లొంగిపోవడానికి సిద్ధమవుతున్నారు. ఎందుకంటే ఇటు మోడీను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గతంలో చెప్పింది 2026 వరకు మొత్తం మావోయిస్టులు అనేది లేకుండా దేశవ్యాప్తంగా కూడా ఒక్కరు కూడా ఉండకూడదని ఒక నినాదంతో ముందుకెళ్లడంతో పాటు అందులో భాగంగా ఆపరేషన్ అక్తర్ ఇది పనిచేసిందని చెప్పవచ్చు. విజయ్, సుధాకర్, మరి ఒకేసారి 64 మంది మావోయిస్టులు లొంగిపోవడంతో మావోయిస్టు దళ సభ్యులు ఎవరైనా స్పందించారా? ఇప్పటి వరకు అటువైపు నుంచి ఏమన్నా రిప్లై వచ్చిందా? విజయ్, ఇది ఎందుకంటే ఈ రోజు మధ్యాహ్నం జరిగింది. ఇంకా వీటి మావోయిస్టులు కూడా వారి దగ్గర నుంచి కూడా ఎవరి దగ్గర నుంచి ఎలాంటి స్పందన లేదు. ఎందుకంటే ఇది పెద్ద ఎత్తున కూడా ఇంతవరకు 64 మంది ఎట్ టైం అనేది లొంగిపోవడం అనేది చాలా పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారు గతంలో చూస్తే ఎంతో మంది మావోయిస్టులు ఇటు పోలీసుల మధ్య ఎన్కౌంటర్ ఎదురుకాల్పుల్లో మృతి చెందడం జరుగుతుంది. ఇందులో భాగంగా చూస్తే వారు ఇది ఈ రోజు సాయంత్రం కానీ రేపు కానీ ఒక లేఖ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. వారంతా మామూలుగా ఎందుకంటే మిలిటరీకి సంబంధించిన వాళ్ళ లేదంటే సమాచారం అంటే వీరికి కొరియర్ గా పనిచేసేవారా అని చెప్పి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇటు ఎవరైతే ఉన్నారో వీరంతా లొంగిపోయిన వారంతా కొన్ని సంబంధించి కొన్ని కమిటీలకు సంబంధించిన వారు ఉన్నారు కాబట్టి వారి దగ్గర నుంచి కూడా స్వచ్ఛమైన లేఖ కూడా రావాల్సిన పరిస్థితి కూడా ఉంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ సుధాకర్.